Hi everyone, welcome to Career Big Study Circle. Today we are going to discuss SSC GD Constable ఈరోజు జరిగిన ఎగ్జామ్ పేపర్ యొక్క అనాలిసిస్ అనేది చూద్దాం. మనకి ఈరోజు జరిగిన అన్ని షిఫ్ట్లో ఒక క్వశ్చన్లు ఎలా వచ్చాయి, మనకి పేపర్ యొక్క మోడరేట్ లెవెల్లో ఉందా, ఈజీ లెవెల్లో ఉందా, ఎలా ఉందనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. నేను ఆల్రెడీ ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్స్ అనేవి ఒక షార్ట్ వీడియోలో మీకు పిన్ పాయింట్గా చెప్పడం జరిగింది. ఈరోజు ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ మనకు వచ్చిన క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీగా ఫాలో అయితే ఎవరైతే నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ఉందో వాళ్ళందరికీ ఉపయోగపడుతుందండి. మనకి ఫస్ట్ షిఫ్ట్లో వచ్చే క్వశ్చన్స్ ఒకసారి మళ్ళీ చూసినట్లయితే రంగస్వామి కప్ అనేది ఏ క్రీడకి సంబంధించింది అడిగానండి. మనకి హాకీకి అండి. మనకి హాకీ క్రీడకి సంబంధించిన కప్పే రంగస్వామి కప్ అండి. ఇవి మనకి స్పోర్ట్స్కి సంబంధించి వ్యక్తుల పేర్లు, వాటి యొక్క టర్మ్స్, కప్పుల గురించి మనకి స్ట్రాటజికల్గా కవర్ అవుతుంది. అలాగైతే అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ రంగస్వామి కప్ అనేది ఏ క్రీడకి సంబంధించిందని అడగడం జరిగింది. ఆన్సర్ ఏమవుతుందంటే హాకీ అవుతుందండి. తర్వాత క్వశ్చన్ చూసినట్లయితే మనకి బోనాల పండుగ, మనకి ఇది ఫెస్టివల్స్ నుండి వస్తుందండి. మనకి బోనాల పండుగ ఏ రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకుంటారని అడిగారండి. మనకి తెలంగాణ స్టేట్లోని మనకి సికింద్రాబాదు, హైదరాబాదు ఇలా మనకి ఈ నగరాల్లో జరుపుకుంటారండి. అయితే ఈ బోనాల పండుగ ఏ మాసంలో సెలబ్రేట్ చేసుకుంటారంటే ఆషాఢ మాసంలో సెలబ్రేట్ చేసుకుంటారండి ఈ బోనాల పండుగ. తర్వాత చూసినట్లయితే మనకి కథక్ అండి. కథక్ డ్యాన్స్ అనేది ఏ స్టేట్ యొక్క డ్యాన్స్ అంటే మనకి ఉత్తరప్రదేశ్ అని చెప్పుకోవచ్చు, లేదా నార్త్ ఇండియా అని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు మనకి చూసినట్లయితే ఈ కథక్ మీద మనకి 3 బిట్లు రావడం జరిగిందండి. ఏంటంటే కథక్ రిలేటెడ్గా బీర్జ్ మహారాజు ఏ గరానికి చెందిన వాళ్ళని ఇవ్వడం జరిగింది. బీర్జ్ మహారాజు లక్నో గరానికి సంబంధించిందండి. ఈ ఘరానా అంటే సింపుల్గా ఏం లేదండి, స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. అంటే మనకి మ్యూజికల్ ఎడ్యుకేషన్కి మనకి కాలేజెస్ ఎలా ఉంటాయో అలాగా ఆ కాలేజెస్ని ఇక్కడ ఏమంటారంటే ఘరానా అంటారండి. మనకి ఈ కథక్లో బాగా ఫేమస్ పర్సన్ ఎవరంటే బీర్జ్ మహారాజ్ గారు అండి. ఈ బీర్జ్ మహారాజ్ గారు ఏ ఘరానికి చెందిన వాళ్ళంటే లక్నో ఘరానికి చెందిన వాళ్ళు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి యూపీ, మనకి సీఎం నెక్స్ట్ ఏంటంటే అంబేద్కర్ అవార్డు ఎవరికి వచ్చిందని ఈసారి అడగడం జరిగిందండి. మనకి ఈ అంబేద్కర్ అవార్డు ఎవరి చేతుల మీదుగా అందజేశారంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మనకి యూపీ సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్ గారు అందుకున్నారండి. అందువల్లే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారికి బిఆర్ అంబేద్కర్ అవార్డు అయితే రావడం జరిగిందండి. తర్వాత మనకి లిటరసీ రేట్ అండి. మనకి అక్షరాస్యత గురించి ఈరోజు క్వశ్చన్ రావడం జరిగిందండి. మనకి అక్షరాస్యతలో చూసినట్లయితే హైయెస్ట్ అడుగుతున్నారు, లోయెస్ట్ అడుగుతున్నారండి. ఇక్కడ చూసినట్లయితే హైయెస్ట్ అంటే మనకి కేరళ అండి, కేరళ హైయెస్ట్. లోయెస్ట్ చూసినట్లయితే మనకి ఈ బీహార్ అండి. ఈ కేరళ ఎంతంటే 95.21% అక్షరాస్యత. మహిళల్లో అక్షరాస్యత ఎంత, నెక్స్ట్ మెన్స్లో అక్షరాస్యత అంతా అడుగుతారండి. మీరు ఖచ్చితంగా జనాభా మీద బిట్లు వస్తాయి. మనకి జనాభా చూసినట్లయితే మీకు ఏఈలో స్టార్ట్ చేయడం జరిగింది. ఫుల్ డీటెయిల్స్ అనేవి ప్రత్యేకించి జనాభా కోసం ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో ఇన్ డీటెయిల్గా చెప్తానండి. ఎవరైతే ఎస్ఎస్సి జీడీ నెక్స్ట్ షిఫ్ట్లో ఎగ్జామ్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఈ జనాభా కాన్సెప్ట్ అయితే ఖచ్చితంగా చూసుకుని వెళ్ళండి. అయితే తర్వాత పిఎంజేడివై అంటే ప్రధానమంత్రి జనధన యోజన. ప్రధానమంత్రి
జనధన యోజన ఏ ఇయర్లో స్టార్ట్ చేశారని అడిగారండి. మనకి ఇది 2014 ఆగస్టు 28వ తేదీన ఇది మనకి PMJDY ప్రధానమంత్రి జనధన యోజన మనకి స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది గిన్నెస్ రికార్డులో కూడా చోటు సంపాదించుకుందండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ వరల్డ్ కప్ ఎక్కడ జరిగిందని అడిగారండి. ఫస్ట్ వరల్డ్ కప్ ఇంగ్లాండ్లో జరిగింది. ఫస్ట్ వరల్డ్ కప్ ఎక్కడ జరిగిందంటే ఇంగ్లాండ్లో జరిగింది. ఆ వరల్డ్ కప్లో ఎవరు విన్ అయ్యారంటే వెస్టిండీస్ ఫస్ట్ వరల్డ్ కప్ గెలిచిందండి. అది మనకి ఇయర్ అడుగుతున్నారండి. ఇయర్ చూసినట్లయితే 1975లో జరిగిందండి. క్రికెట్ వరల్డ్ కప్ మనకి ఎక్కడ జరిగిందంటే ఫస్ట్ టైము ఇంగ్లాండ్లో జరిగింది. ఏ ఇయర్లో జరిగిందంటే 1975. ఆ వరల్డ్ కప్లో ఎవరు విన్ అయ్యారంటే మనకి వెస్టిండీస్ విన్ అయ్యారండి. ఇక చూసినట్లయితే ఇండియాకి ఎన్నిసార్లు వరల్డ్ కప్ వచ్చిందంటే 2 times వచ్చిందండి. ఒకటి 1983 కపిల్ దేవ్ సారథ్యంలో, తర్వాత 2011 MS ధోని సారథ్యంలో. అయితే మనకి రీసెంట్గా జరిగిన 2023 వరల్డ్ కప్లో ఇండియా మనకి ఆతిథ్యం ఇవ్వగా ఈ వరల్డ్ కప్లో మనం ఫైనల్ మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది. మనకి ఫైనల్ మ్యాచ్ ఎవరెవరికి జరిగిందంటే ఆస్ట్రేలియాకును ఇండియాకి జరిగింది. మనకి ఆ రోజు ఇండియా ఓడిపోవడం జరిగింది, ఆస్ట్రేలియా గెలవడం జరిగిందండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి మోహిని అట్టం అనేది ఏ రాష్ట్రం యొక్క క్లాసికల్ డ్యాన్స్ అని అడగడం జరిగిందండి. మోహిని అట్టం అనేది కేరళ అండి. మనకి భరతనాట్యం తమిళనాడు, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మణిపురి, అస్సాం క్షత్రియ, నెక్స్ట్ కథక్ అనేది నార్త్ ఇండియా అండి. ఇలా మనకి క్లాసికల్ డాన్సెస్ అనేవి మనకి బిఫోర్ వీడియోస్లో నేను చేయడం జరిగింది. మనకి ప్లేలిస్ట్లో కంప్లీట్గా ఎస్ఎస్సి సంబంధించిన స్టాండర్డ్ జీకే ఉంటుందని మీరు ఆ వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు ఎస్ఎస్సి జీడీలో ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయండి. ఇక చూసినట్లయితే యుద్ధాల గురించి అడుగుతున్నారండి. మనకి ప్రతి ఎగ్జామ్లో మనకి కొన్ని ఫేమస్ యుద్ధాలు అడుగుతున్నారండి. ఏంటంటే హిస్టరీలో కొన్ని ఫేమస్ వార్స్ ఉన్నాయండి. ఆ వార్లు ఏంటంటే ఫస్ట్ తరైన్ వార్ అండి. తరైన్ వార్ అంటే 1191లో 1192లో మనకి తరైన్ వార్ 1, తరైన్ వార్ 2 అని 2 యుద్ధాలు జరిగాయండి. ఇప్పుడు క్లియర్గా రాష్ట్రం చూడండి. 1191, 1192లో ఈ 2 సార్లు మనకి తరైన్ వార్లు జరిగాయండి. తరైన్ వార్ ఈ తరైన్ వార్లో ఎవరెవరు జరిగాయంటే మనకి మహమ్మద్ గోరికును ఎవరికంటే పృథ్వీరాజ్ చౌహాన్ జరిగాయండి. మహమ్మద్ గోరి నెక్స్ట్ పృథ్వీరాజ్ చౌహాన్ జరిగిందండి. ఫస్ట్ యుద్ధంలో ఎవరు గెలుస్తారంటే పృథ్వీరాజ్ చౌహాన్ గెలుస్తారండి. రెండో యుద్ధంలో మనకి తరైన్ వార్ 2 యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ అని ఓడిపోతారండి. ఇప్పుడే మహమ్మద్ గౌరీ గెలుస్తాడు. ఆ మహమ్మద్ గౌరీ గెలవడంతోనే భారతదేశంలో ముస్లింల పాలనకు నాంది పలికింది ఏ యుద్ధం అంటే సెకండ్ తరైన్ వార్, అంటే తరైన్ యుద్ధం అని చెప్పుకోవచ్చు అండి. ఇక చూసినట్లయితే మనకి బక్సర్ యుద్ధం అంటున్నాడండి. బక్సర్ వార్ అంటున్నాడు. తర్వాత పానిపట్టు యుద్ధం అండి. ఈ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1757లో జరిగిందండి. బక్సర్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే మనకి ఏంటంటే ఈ బక్సర్ యుద్ధం గురించి అడుగుతున్నాడండి. ఈ బక్సర్ యుద్ధము నెక్స్ట్ పానిపట్టు వాళ్ళ గురించి అడుగుతున్నాడు. మనకి ఈ 1764లో బక్సర్ యుద్ధం జరుగుతుందండి. పానిపట్టు యుద్ధము మనకి పానిపట్టు యుద్ధాలు 3 జరుగుతాయండి. ఒకటి 1526. ఈ పానిపట్టు యుద్ధాలు ఎన్ని జరుగుతాయంటే 3 జరుగుతాయండి. ఫస్ట్ వన్ 1526లో ఎవరెవరికి జరుగుతుందంటే అక్బర్కును ఇబ్రహీం లోడికి జరుగుతుంది. అందులో అక్బర్ గెలవడం జరుగుతుందండి. రెండో యుద్ధము 1556లో బాబర్కును యామచంద్ర జరుగుతుందండి. ఈ యుద్ధంలో బాబర్ గెలవడం జరుగుతుంది. అదేవిధంగా 1561లో కడపటి మొఘలులు అయిన ఎవరెవరు జరుగుతుందంటే మనకి
దూరాని నెక్స్ట్ మరాఠీ వీళ్ళ మధ్య జరుగుతుందండి 3వ పానిపట్టు వారు. ఈ విధంగా మనకి యుద్ధం గురించి అడుగుతున్నారండి. ఇక మనకి పాలిటీ నుండి చూసినట్లయితే పాలిటీ నుండి ఏం అడుగుతున్నారంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ అడుగుతున్నారండి. ఆర్టికల్ 44 అండి. ఆర్టికల్ 44 దేనికి సంబంధించిందంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అండి. అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ని అవలంబించిన లేదా అమల్లోకి తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం ఏదంటే గోవా అండి. రీసెంట్గా మనకి ఇంకో స్టేట్ కూడా ఈ యూనిఫామ్ సివిల్ యాక్ట్ని తీసుకోబోతుంది, అదే ఉత్తరాఖండ్ అండి. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే మనకి నీతి ఆయోగ్ గురించి అడుగుతున్నారండి. ఈ నీతి ఆయోగ్ మనకి ఎప్పుడు తీసుకురావడం జరిగిందంటే Jan 1, 2015లో ఈ నీతి ఆయోగ్ తీసుకురావడం జరిగింది. ప్రణాళికలు పంచవార్ష ప్రణాళికను రీప్లేస్ చేస్తూ ఈ నీతి ఆయోగ్ని తీసుకురావడం జరిగింది. అయితే ప్రెసిడెంట్ ఈ నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరంటే మనకి ఎవరైతే ప్రధానమంత్రిగా ఉంటారో వాళ్ళే ఈ నీతి ఆయోగ్ చైర్మన్గా ఉంటారండి. నెక్స్ట్ ఈ నీతి ఆయోగ్ CEO అని ఎవరు అడుగుతారండి. CEO అంటే మనకి ఎవరు ఇక్కడ నీతి ఆయోగ్ అంటే BVR సుబ్రహ్మణ్యం గారండి. అదేవిధంగా చూసినట్లయితే ఫైనాన్స్ కమిషన్ ఈ నీతి ఆయోగ్కి ఉపాధ్యక్ష నీతి ఆయోగ్లో 1 ఆఫ్ ద మెంబరే మనకి 16వ ఆర్థిక సంఘ చైర్మన్గా ఈసారి ఉన్నారండి. అదే అరవింద్ పనిగరియా. అదే 15వ ఆర్థిక సంఘ చైర్మన్గా చూసుకున్నట్లయితే NK సింగ్ గారు ఉన్నారండి. ఇంకా మనకి ఇంకా బిట్లు అడుగుతున్నారంటే ఇంకా ప్రాస్పెరిటీ ఇండెక్స్ గురించి అడుగుతున్నారండి. ఈ ఇండెక్స్లో 1 ఆఫ్ ది బిట్ గ్యారెంటీ వస్తుంది. ఈ వరల్డ్ ప్రాస్పెరిటీ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంతంటే 161 అండి. డెన్మార్క్ ఫస్ట్ ర్యాంక్లో ఉంది. అదేవిధంగా పీస్ ఇండెక్స్లో మనం చూసినట్లయితే 126th ర్యాంక్ అండి. ఇంకా అదేవిధంగా మనకి సత్యశోధక మిషన్ ఎవరు స్టార్ట్ చేశారని అడగడం జరిగింది. ఈ సత్యశోధక మిషన్ అనే దాన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే మనకి జ్యోతిబాయి పులే అండి. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఎక్కడ స్టార్ట్ చేశారంటే పూణే మహారాష్ట్రలోనే స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇక మనకి ఉమెన్ రిజర్వేషన్ బిల్లు గురించి అడిగారండి. ఉమెన్ రిజర్వేషన్ బిల్లు మనకి రీసెంట్గా 106th అమెండ్మెంట్ యాక్ట్, ఇది ఎన్నో బిల్లు అంటే 106th అండి. ఈ బిల్లుకి మనకి లోక్సభలో 2 మాత్రమే ఈ బిల్లుని వ్యతిరేకించడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. రాజ్యసభలో మాత్రం ఆల్ ఆఫ్ ద మెంబర్స్ అంటే ఏకగ్రీవంగా ఈ బిల్ అనేది యాక్సెప్ట్ అయ్యిందండి. అదే చూసినట్లయితే ఇంకా మనకి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ గురించి అడగడం జరుగుతుందండి. ఈ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేవి ఎందులోకి వస్తాయంటే ఫండమెంటల్ రైట్స్లోకి వస్తాయండి. ఈ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 32 నుండి మనకి ఆర్టికల్ 32 నుండి 35 వరకు ఉన్న కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ మనకి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ చూసినట్లయితే 30 నుండి 35 అండి. ఈ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ గురించి ఈరోజు అడగడం జరిగింది. అదేవిధంగా మనకి ఇంకా ఏమడుగుతున్నారంటే ప్రెసెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైనా అడుగుతున్నారండి. ప్రెసెంట్ మనకి 50 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే DY చంద్రచూడ్ గారు అండి. అదేవిధంగా 49th ఎవరంటే ఉమేష్ లలిత్ యాదవ్ అండి. తర్వాత 49 చూసినట్లయితే NV రమణ గారు అండి. ఇవి మనకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గురించి అడగడం జరిగింది. ఇది ఓవరాల్గా మనకి ఈరోజు జరిగిన SSC GD ఎగ్జామ్ రివ్యూ అండ్ అనాలిసిస్ అండి. ఇవన్నీ మనకి నెక్స్ట్ షిఫ్ట్లో ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరూ క్లియర్గా నోట్ చేసుకొని మీరు ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియోస్ అనేవి ఉపయోగపడతాయండి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.